పుణ్యానికైతే అమాసకు కంకర తేల్తాయి, అమాసకైతే పుణ్యానికి కంకర తేల్తాయి. అట్లుంటాయి మన పాలకులేసేటి రోడ్లు. ఎక్కువ దినాలు ఉండదు వ్యాలిడిటీ, ఉంటే అదో అద్భుతమే అనుకోవాలిగా. రోడ్లు ఒక్కటేనా, కారు సర్కార్ టైంలో కట్టించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లలో ఉండేటి పబ్లిక్ గోస్ అయితే చెప్పవసం కాదు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఎట్లున్నదో చూడుండ్రలా మీరే. ఓష్నీ గండం పాడువాడ, వీటికి ప్లాన్ గీసిన ఇంజనీర్ ఎవలు, ఇండ్లు కట్టినాక లబ్ధిదారులకు వంచిన లీడర్ ఎవలు? అగో ఇండ్ల చుట్టూత నీళ్లే, రోడ్డంతా గుంతలే. ఎట్లుంటారో పాపం ఈ వానల కండ్ల. ఓ తొవ్వలేదు, డ్రైనేజీ కాలువలేదు, పార్కింగ్ లేదు, లైటింగు అంతకంటే లేదు. గంత సక్కదనాల గట్టుడు గట్టిండ్రు. మెదక్లా పిల్లికోటల కాడ కారు పార్టీ హయాంల గట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గివి. 3 ఏండ్ల బట్టి ఇడా గిదే కథనట. కలెక్టర్కి చెప్పినా అధికారులకు చెప్పినా పట్టించుకునే నాదుడే లేడట. ఇంటిద్దరు ముగ్గురు పడ్డరీడా, ఇక బస్తాలు పట్టుకొని పోతున్నాము. మాకు ఏమి ఇబ్బంది లేక ఏది బాధ మస్తు బాధలు పడుతున్నాము. ఆ బాధ దయచేసి అది చూసుకొని పోయి చేసి మాకు రోజులు మాత్రం కంపల్సరీ కావాలి సార్. మస్తు బాధ అవుతుంది సార్, మాకు చెప్పుకోనే కదా చచ్చిపోతున్నాం సార్. మేము ఇట్లా మీకు జారి పడుతుంది, నీళ్ళ సౌకర్యం కూడా లేదు. నీళ్ళు తెచ్చుకుందామన్నా కానీ రూమ్లు ఎందుకు ఇచ్చారో ఏమో భగవంతుడా అని ఇప్పుడు బాధపడుతున్నాం. ఒకటి ఎండాకాలం వచ్చినప్పుడే మంచిగా ఉంటుంది, ఆనకాలం వచ్చినప్పుడు మొత్తం ఆగమైన పరిస్థితి. ఇగో పని పోదామంటే ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి పేదవాళ్ళం ఎట్లా ఉన్నాం చూడు, మా పరిస్థితి చూడు. అదన్నట్టు రోడ్లు వేయాలి, మోరీలు కట్టాలని ఇదివరకు శాన మాటల ప్రజావాణిల కలెక్టర్ సార్కు వినతి పత్రం ఇచ్చిండ్రట గాని అధికారులకు తీరిక లేకుంటున్నట్టున్నది. అందుకే కావచ్చు ఇదివరకు కూడా పట్టించుకోలేదు అన్నట్టు అప్పట్లో గీన్లను మంత్రి హరీష్ రావు సారే వంచిండట. అప్పుడంటే సార్కు తెలియదు కావచ్చు గాని ఇప్పుడు గీన్లను చూస్తే సార్ ఇప్పుడు ఎంత ఫీల్ అవుతాడో ఏమో. అయినా పాలకులకు అధికారులకు కొంచెమన్నా సోయుండొద్దా అనుల్లా? పైసలు ఖర్చు పెడుతున్నామంటే ఎంత ఫాయిదా ఉండాలే. ఇక ఇదిట్లుంటే వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో రోడ్లు ఎట్లున్నాయో చూడుండ్రో పారి. నీళ్లల్లా కంకర ఓసిండ్రు అనుకునేరుల్లో తాండూరుకెంచి హైదరాబాదు బాజు పోయే రోడ్డట గిది. కంకర గింత ముద్దుగా తేలిందంటే ఇంకెంత ముద్దుగా రోడ్డేసిండో కదా కాంట్రాక్టరు. బెస్ట్ కాంట్రాక్టర్ అవార్డు ఏదన్నుంటే గీ రోడ్డేసినోళ్లకు తప్పకుండా ఇయ్యాలే. నియోజకవర్గంలో ఇంకా శాన దిక్కుల గిట్లనే ఉన్నది. గాజీపూర్ మట్టి రోడ్డు మీదకెంచి పోవాలంటే సుక్కలు కనబడుతున్నాయంట పాపం లోకల్ జనాలకు. ఇగో సుత్తాన్న అరుల్లా, పాత సర్కారోళ్ళు కొత్త సర్కారోళ్ళు మీ పాలన గిట్లున్నది. పాలన చేస్తే పబ్లిక్ కు ఫాయిదా ఉండేటట్టు చెయ్యండ్రి ఇగనన్నా అంటున్నారు అక్కడి జనాలు.